ఇక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అభివృద్ధి పనులకు కీలక ప్రాజెక్టుల పురోగతికి కొత్త మార్గాలను చూపిస్తుంది. 6 నెలలుగా నిలిచిపోయినటువంటి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు ఏరియల్ లైడార్ సర్వే ద్వారా ముందడుగు పడనుంది. ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని చూస్తుంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. కీలకమైన ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇక 6 నెలల క్రితం జరిగినటువంటి టన్నెల్ ఇన్లెట్ ప్రమాదంలో ఇక పనులు మొత్తంగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. దీంతో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తిరిగి పనులు ప్రారంభించేందుకు 2 ప్రత్యామ్నాయ మార్గాలను తెచ్చుకున్నా. ఇక ఒకటి లేజర్ లైడార్ సిస్టమ్ ద్వారా కూడా భూమిని స్కాన్ చేసి ఎక్కడ భూమి పొరలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల్ని తొలగించే దిశగా, మరొకటి ఇంకా ఫిజికల్ 3D సర్వే ద్వారా ఇక జియోలాజికల్ సర్వేకి సంబంధించిన డిపార్ట్మెంట్ సహకారంతో 2 చర్యలు చేపట్టి కూడా మళ్లీ ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకుపోయేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 2,36,00,000 నిధులను కూడా సర్వే కోసం కేటాయించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక ఇటు ఇరిగేషన్ శాఖ మంత్రితో పాటు 2 జాతీయ సంస్థల ఆధ్వర్యంలో మళ్లీ తిరిగి ఎస్ఎల్బీసీ టన్నెల్ను పనులు ప్రారంభించేందుకు కూడా మొత్తం పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్న నేపథ్యంలోనే విమానానికే లైడార్ 3D టెస్ట్ ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత భూమి ఎగువ భాగం నుంచి ఆ ప్రాంతంలో దాదాపు 9 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మళ్ళీ 3D స్కాన్ చేస్తారు. చేసిన అనంతరం కూడా ఎక్కడ లోపాలు ఉన్నాయో భూమి లోపల ఉన్నటువంటి పొరలు, అదేవిధంగా కొండలు, గుట్టలు, వాటర్ వచ్చేటువంటి ప్రాంతాలను ముందుగా గుర్తించి అక్కడి నుంచి సమాంతరంగా 50 మీటర్ల సైడ్ నుంచి ఇక టన్నెల్ కు ప్యారలల్ గా కూడా మరొక హోల్ చేసి కూడా అక్కడి నుంచి పనులు ప్రారంభించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా శుక్రవారం రోజు హైదరాబాద్ లో కమిటీ మెంబర్స్ తో మీటింగ్ కూడా పెట్టారు. సెప్టెంబర్ 30 వరకు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి ప్రాంతంలో టైగర్ మేట్ జోన్ గా ఆ ప్రాంతం ఉంది. అయితే 30 తర్వాత మాత్రమే పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 4,50,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా ఎస్ఎల్బీసీ లెఫ్ట్ బ్యాక్ కెనాల్ ద్వారా నీటిని అందించేటువంటి గోదావరి సాగత ప్రాజెక్టు 516 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు 2005లో డిజైన్ చేయబడింది. 20 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మొత్తం 44 కిలోమీటర్ల పరిధిలో ఇన్లెట్ వైపు నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట నుంచి 14 కిలోమీటర్లు తోలుకుంటూ వచ్చారు. అక్కడ బురద కారణంగా 2019లో పనులు నిలిచిపోగా 2024లో మళ్ళీ ఈ పనులను ప్రారంభించి కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే ప్రమాదం సంభవించింది. అదేవిధంగా ఇటు టన్నెల్ అవుట్లెట్ వైపు నుంచి కూడా మొత్తం 20 కిలోమీటర్ల పరిధిలో పూర్తి పనులు చేశారు. టనల్ బోరింగ్ మిషన్ కు ప్రాబ్లం రావడంతో బేరింగ్ పోయింది. అమెరికా నుంచి తెచ్చినటువంటి టనల్ బోరింగ్ మిషన్ లో ఇక కొన్ని టెక్నికల్ ఎక్విప్మెంట్స్ కెనడా నుంచి రావాల్సిందిగా అవి కూడా పనులు ఆగిపోవడంతో అయితే మొత్తం 2 వైపులా ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు మొత్తం పూర్తి స్థాయిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఈ 2 కొత్త నూతన విధానాల ద్వారా మళ్ళీ పనులు ప్రారంభించే దిశగా చర్యలు చేపట్టడంతో రైతుల్లో కొంత ఆశలు అయితే ఇప్పటికే పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఎస్ఎల్బీసీ టన్నెల్ కి సంబంధించినటువంటి తాజా అప్డేట్. విజయనగరం మధుకర్ వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.